మనం చేస్తా ఉన్నాం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. గత 2 సంవత్సరాల కిందట ఈ కాలనీ వాసులందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ నన్ను గెలిపించి మీరు ఒక భరోసా నా మీద ఉంచుండ్రు, బాధ్యత నా మీద పెట్టినందుకు దాదాపు 2 సంవత్సరాలలో 3 కోట్ల పనులు చేపించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఆర్ఓబికి 200 కోట్లు కేటాయించి ఇలా ఆర్ఓబి కూడా చేస్తూ ఉన్నాం. పెద్దలు ప్రతాపన్న గారు, శ్యామన్న గారు, మా మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, మనం బలపరిచిన అభ్యర్థులు ఎంబడి ఉండాలి, మనం చేసిన అభివృద్ధికే ఓటు వేయాలని చెప్పి ఇలా ఓటర్ మహాశయులను గడప గడపకు తిరుగుతూ ఉన్నాం. అందరినీ అభివృద్ధికి ఓటేయండి, అవినీతి లేని పాలనకు ఓటేయండి, న్యాయానికి ఓటేయండి, పనిచేసే వ్యక్తులను గుర్తించండి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులకు ఓటేయండి. ఆల్రెడీ మీరందరూ మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిండ్రు. ఈ ప్రభుత్వం ఇంకా పనిచేస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా పనిచేస్తాడు, ఈ ఎమ్మెల్యే ఇంకా పనిచేస్తాడు. ఈ మున్సిపాలిటీని ఎన్నో విధాల ఇలా ఆదర్శంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ప్రయాసాలు పడకుండా, ఇబ్బందులు పడకుండా ఇలా మున్సిపాలిటీలో మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పాల్గొన్న మన శంకరన్న గారు, ప్రతాపన్న గారు, శ్యామన్న గారు అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంతకుముందు ఏంటంటే నాకు టికెట్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డా. చాలా మంది నా కోసం కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదాలు. అన్న సుజీవన్ అన్న గారికి ధన్యవాదాలు. అన్న నిన్న ఈరోజు జాయిన్ అయ్యింది కాబట్టి అన్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా నోబుల్ పార్క్ కానీ అది రోడ్లు అన్నీ లీస్ట్ రాసి పెట్టినాము. ఇవన్నీ శంకరన్న దృష్టికి తీసుకెళ్తాము. శంకరన్న నా పైన నమ్మకంతో టికెట్ ఇచ్చిండు. కాలనీ ప్రజలందరూ కష్టపడ్డారు, పెద్ద మనుషులందరూ కష్టపడ్డారు నా కోసము. అందరికీ నమస్కారం. అందరూ నా కోసము నన్ను కష్టపడి టికెట్ ఇప్పించినందుకు నన్ను గెలిపించాలని కోరుతున్నాము.